హాయ్ ఫ్రెండ్స్, లేడీస్ ఫస్ట్ తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది ఈ హాలీవుడ్ సినిమా. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. థియా షరక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సచా బారన్ కోహెన్ హీరోగా నటించాడు. రోజమండ్ పైక్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. డామియన్ అనే ఓ ఎంటర్ప్రెన్యూర్ సీఈఓ కావాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే ఓ లేడీకి సీఈఓగా అవకాశం వస్తుందని తెలిసి ఆ లేడీకి ప్రమోషన్ ఇచ్చి ఆమెను అవమానిస్తాడు. ఆవిడ పేరు అలెక్స్. ఆవిడ అవమానించబడిన తర్వాత అక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతూ ఉంటుంది, జాబ్ రిజైన్ చేసి. ఆ సమయంలో ఆమె వెంటబడి అనుకోకుండా ఓ స్తంభానికి తగిలి కింద పడిపోతాడు డామియన్. పడిపోయిన తర్వాత అతని లోకం అంతా తారుమారు అవుతుంది. మగవాళ్ళ స్థానంలో ఆడవాళ్ళు, ఆడవాళ్ళ స్థానంలో మగవాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే మన ఈవి సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్ హీరోగా నటించిన జంబలకడి పంప సినిమాలా అనిపిస్తుంది. హీరోకి బాగుంటాడు, అతను ఇద్దరు మగపిల్లలకి పిలకలు వేస్తూ ఉంటాడు. ఇలా మారిపోతుంది. చివరికి లేడీస్ రాజ్యంలో మగాడు ఒక సీఈఓగా అవ్వడం కోసం ఏం చేశాడు అన్నది సినిమాలో చూపిస్తారు. చివరికి లేడీ బాస్ పడుకోమంటే ఆవిడతో పాటు పడుకోవడానికి వెళ్ళడం, ఆవిడ వేసుకోమన్న కాస్ట్యూమ్ వేసుకోవడం. అలాగే అలెక్స్ బాస్గా ఉన్నప్పుడు అలెక్స్ని దాటి సీఈఓ అవ్వడం కోసం అతను ఏం చేశాడు, అతను మగవాడిగా బాస్గా ఉన్నప్పుడు అతను చేసిన పనులే లోకం రివర్స్ అయిన తర్వాత అతనికి తగులుతూ ఉంటాయి. ఇవన్నీ చూస్తే పెద్ద గొప్పగా అనిపించవు. అయితే కొంతవరకు బాగానే నడిచిన సెకండ్ హాఫ్ నుంచి సినిమా వేరే సైడ్కి పోయింది. అంటే ఇక రొటీన్గా సాగిందనమాట. క్లైమాక్స్ని దర్శకుడు కొంచెం చక్కగా ముగించాడు. అదొక్కటి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. చూడడానికి చక్కగా మంచి లొకేషన్స్లో అద్భుతంగా తీశారు. బడ్జెట్ అదిరిపోతుంది. డామియన్ పాత్రలో నటించిన సచా బారన్ కోహెన్, అలెక్స్ పాత్రలో నటించిన రోజమండ్ పైక్ ఇద్దరు తమ పాత్రలకు న్యాయం చేశారు. చూడడానికి బాగుంటారు. ఈ కథ ఏజ్డ్ ప్రొఫెషనల్స్ చుట్టూ తిరుగుతుంది. అంటే హీరో హీరోయిన్లు ఇద్దరు 50 ఏళ్ళు దగ్గర ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్య కథ ఇది. లవ్ స్టోరీ కాదు. ఒక పోటీ తత్వం ఉన్న ఇద్దరు ఆంటర్ప్రెన్యూర్స్ మధ్యలో జరిగే కథ. ఒక్కొక్క దగ్గర రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి, అయితే అసభ్యకరంగా ఎక్కడా లేవు. ఇది రొమాంటిక్ కామెడీ సినిమా అంతే. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. క్లైమాక్స్ కూల్గా ముగించాడు. తప్పకుండా ఈ సినిమాని మీరు అందరూ చూడాలి అని నేను చెప్పను, కానీ టైంపాస్కి ఏమీ లేనప్పుడు ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?